హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను ప్రీ ఓపెన్ మార్కెట్లో స్టాక్ స్కానింగ్ ఎలా చేయాలి అనేది నేను చూపించబోతున్నాను. అయితే మనం అసలు ప్రీ మార్కెట్ స్కానింగ్ ఎందుకు చేయాలి అని గనక చూస్తే, సపోజ్ మనకి ఏదైనా ఒక పర్టిక్యులర్ స్టాక్‌లో పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో, అలాంటప్పుడు మనం మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, జనరల్‌గా గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చేసింది అనంటే మనం ప్రాఫిట్ తీసుకునే ఆపర్చునిటీని మిస్ అవుతూ ఉండొచ్చు. అండ్ అలాగే కొన్ని సార్లు మనం మార్కెట్ ఇది ఓపెన్ అవ్వగానే ఈ పర్టిక్యులర్ స్టాక్ షూటప్ అయిపోవచ్చు. అంటే దాని ప్రైస్ చాలా బాగా పెరిగిపోవచ్చు అని అనుకున్నప్పుడు అలాంటి స్టాక్స్‌ని మనం ప్రీ మార్కెట్‌లో బై చేసుకోవచ్చనమాట. అలాగే ఒక పర్టిక్యులర్ స్టాక్‌లో ఏదైనా నెగెటివ్ న్యూస్ వచ్చింది. ఓవర్‌నైట్ ఒక నెగెటివ్ న్యూస్ వచ్చింది. అలాంటప్పుడు అది గ్యాప్ డౌన్ పడిపోతుంది అని అనుకుంటున్నాం. మన దగ్గర ఆ స్టాక్ హోల్డింగ్ ఉంది. సో, మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే దాన్ని కావాలనుకుంటే అమ్మేయొచ్చు. లేదా ఒక పర్టిక్యులర్ స్టాక్ ఓపెన్ అవ్వగానే పడిపోద్ది అనే ఎక్స్‌పెక్టేషన్ ఉంటే ఇంట్రాడే కోసం కూడా ఆ పర్టిక్యులర్ స్టాక్‌ని ప్రీ మార్కెట్‌లో సెల్ చేసుకోవచ్చనమాట. అయితే మనం స్టాక్ స్కాన్ చేసుకునేటప్పుడు పాజిటివ్ బయాస్ ఉందా? లేకపోతే నెగెటివ్ బయాస్ ఉన్న స్టాక్స్‌ని ఏవి అని గనక మనం సెర్చ్ చేసుకోవాలి అని అనుకుంటే అలాంటప్పుడు మనకి ప్రీ ఓపెన్ మార్కెట్ యొక్క స్కానర్స్ పనిచేస్తూ ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రీ ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి అని గనక మనం చూసుకుంటే, జనరల్‌గా మనందరికీ తెలుసు మార్కెట్ అవర్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్ అవర్స్ అనేవి 9:15కి ఓపెన్ అయితే 3:30 దాకా మనకి ట్రేడ్ చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. అయితే కొంతమందికే తెలుసు మనకి ప్రీ ఓపెన్ మార్కెట్‌లో కూడా మనం బై కానీ, సెల్ కానీ చేయొచ్చు. సో, ప్రీ ఓపెన్ మార్కెట్స్ వచ్చేసి మనకి 9 నుంచి 9:08 దాకా మనం బై ఆర్ సెల్ చేసుకోవచ్చనమాట. అయితే ఈ ప్రీ ఓపెన్ మార్కెట్స్‌లో జనరల్‌గా ట్రేడ్ చేయడం ఏదైతే ఉందో అది కొంచెం రిస్క్‌తో కూడుకున్న పని. ఎందుకంటే ప్రీ ఓపెన్ మార్కెట్‌లో జనరల్‌గా స్టాక్స్ అన్నీ కూడా హై వాలటిలిటీ ఉంటాయి. సో, హై వాలటిలిటీ అంటే ఒక పర్టిక్యులర్ స్టాక్ కేవలం ఈ 8 నిమిషాల గ్యాప్‌లోనే 2% లేకపోతే 5% పెరగొచ్చు లేదా పడిపోవచ్చు. నెక్స్ట్ అలాగే ప్రీ ఓపెన్ మార్కెట్స్ రిస్కీ అవ్వడానికి కొంచెం ఇంకొక రీజన్ ఏంటి అంటే లెస్ వాల్యూమ్ అనమాట. సో, జనరల్‌గా ప్రీ ఓపెన్ మార్కెట్‌లో ట్రేడ్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటూ ఉంటారు కాబట్టి వాల్యూమ్స్ తక్కువ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మార్కెట్ ఆర్డర్స్ లాంటివి గనక ప్లేస్ చేశాము అంటే అలాంటప్పుడు మనం అనుకున్న ప్రైస్‌కి కాకుండా వేరే ప్రైస్‌కి ఎగ్జిక్యూట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అందుకోసమనే మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజెస్ ప్రీ ఓపెన్ మార్కెట్‌లో మార్కెట్ ఆర్డర్స్‌ని అలౌ చేయవు. లిమిట్ ఆర్డర్స్‌ని మాత్రమే అలౌ చేస్తూ ఉంటాయి. అలాగే ప్రీ ఓపెన్ మార్కెట్‌లో మనం ఏదైనా ఒక సపోర్ట్‌ని లేదా రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసిందా అని అర్థం చేసుకోవడం కోసం చార్టింగ్ వ్యూ అనేది ఉండదు కాబట్టి ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది కొంచెం అన్‌ప్రెడిక్టబుల్ ఉంటూ ఉంటుంది. అందుకోసమని జనరల్‌గా ప్రీ ఓపెన్ మార్కెట్‌లో ట్రేడ్ చేయడం అనేది రిస్కీ అవుతూ ఉంటుందన్నమాట. అయితే మరి ప్రీ ఓపెన్ మార్కెట్‌ని ఎప్పుడు మనం ట్రేడ్ చేసుకోవాలి? ఎప్పుడు మనకి పాజిటివ్ అవుతది అనంటే ఎలాంటప్పుడైతే మనకి ఒక ఓవర్‌నైట్ ఒక మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఖచ్చితంగా ఈ స్టాక్ బాగా పెరుగుతుంది అని మనకు అర్థమైనప్పుడు అలాంటప్పుడు మనం ఓపెన్ మార్కెట్‌లో మనం దాన్ని బై చేసుకోవచ్చు. లేదా నెగెటివ్ న్యూస్ వస్తే దాన్ని సెల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నాకు ఒకవేళ స్టాక్ డైరెక్షన్ గనుక పక్కాగా క్లియర్ డైరెక్షన్ ఇది గ్యారంటీగా పెరుగుతది లేదా గ్యారంటీగా పడతది ఈ రోజులో అని అనుకున్నప్పుడు ఇంట్రాడే ట్రేడ్ చేయడం కోసం కూడా మనం ప్రీ ఓపెన్ మార్కెట్‌లోనే బై ఆర్ సెల్ చేసుకోవచ్చన్నమాట. అయితే ఈ ప్రీ ఓపెన్ మార్కెట్‌కి సంబంధించిన స్కానర్‌ని నేను మీకు చూపించడం కోసం స్ట్రీక్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని నేను యూజ్ చేస్తున్నాను. సో, స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వెళ్లి మనం ఇప్పుడు స్కానర్‌ని చూద్దాం. సో, నేను స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేశాను. సో, ఈ స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్‌ని గనక యూజ్ చేసి మీరు స్టాక్స్ స్కాన్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు జీరోదా అకౌంట్ అనేది ఉండాలి. ఒకవేళ మీకు జీరోదా అకౌంట్ గనక ఉంది అని అనుకుంటే ఒక 7 డేస్ ఆఫ్ ట్రయల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 7 డేస్ ఆఫ్ ట్రయల్ వాడి మీకు స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్ బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది అని అనుకున్నప్పుడు మీరు దాని యొక్క పెయిడ్ వెర్షన్‌కి కన్వర్ట్ అవ్వచ్చు. సో, ప్రీ మార్కెట్ స్కానర్‌ని నేను రాయడం కోసం ఇక్కడ పైన గనక మనం అబ్జర్వ్ చేసుకుంటే డాష్‌బోర్డ్, స్ట్రాటజీస్ అండ్ స్కానర్స్ అని ఉంది. సో, ఈ స్కానర్స్‌లో క్రియేట్ స్కానర్‌ని క్లిక్ చేస్తున్నాను. సో, ఈ క్రియేట్ స్కానర్‌లో నేను ఏమనుకుంటున్నానంటే ప్రీ మార్కెట్‌లో నాకు పాజిటివ్ బయాస్ ఉన్న స్టాక్స్ కావాలి అని అనుకుంటున్నాను. సో, పాజిటివ్ బయాస్ ఉన్న స్టాక్స్ లేదా నెగెటివ్ బయాస్ ఉన్న స్టాక్స్ కోసం ప్రీ మార్కెట్‌లో ఎలా స్కాన్ చేస్తాను అనేది చూడండి. సో, ఇక్కడ నేను నిఫ్టీ 100 స్టాక్స్ కావాలనుకుంటే నిఫ్టీ 100 స్టాక్స్ సెర్చ్ చేసుకోవచ్చు. లేదా నిఫ్టీ 50, నిఫ్టీ 500 ఏదైనా సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ 100 తీసుకుంటున్నాను. సో, నిఫ్టీ 100 స్టాక్స్‌లో నేను 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. సో, ఈ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నేను క్యాండిల్‌స్టిక్ ఆర్ హైకెనాషి దేన్నైనా సరే నేను స్కాన్ చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యాండిల్‌స్టిక్ ఉంచుతున్నాను. సో, నేను ప్రీ మార్కెట్ స్కానింగ్ చేయడం కోసం ఫస్ట్ రాసే కండిషన్ ఏంటి అంటే ప్రీ మార్కెట్. సో, ప్రీ మార్కెట్ యొక్క ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ నేను అబ్జర్వ్ చేయాలి అనుకుంటున్నాను. యాక్చువల్‌గా మనం ఏ ప్లాట్‌ఫార్మ్‌లో చూసినా దాని యొక్క క్యాండిల్‌స్టిక్ అనేది మనకు కనిపించదు. సో, అందుకోసమని నేను ఇక్కడ ప్రీ మార్కెట్‌లో ఫస్ట్ 5 మినిట్స్ 9 నుంచి 9:05 వరకు అది ట్రేడ్ అయ్యేదాకా ఆగుతాను. 9 నుంచి 9:05కి దాని యొక్క ఓపెన్ ప్రైస్ కంటే కూడా
దాని యొక్క క్లోజ్ ప్రైస్ అనేది గనక పైనుంది అనుకోండి, అలాంటప్పుడు పాజిటివ్ బయాస్ ఉన్నట్టు కదా! అందుకోసమని ప్రీ మార్కెట్ యొక్క క్లోజ్. సో, ప్రీ మార్కెట్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో దీన్ని డన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం 5 మినిట్స్ పెట్టాం కాబట్టి 5 మినిట్స్‌లో అది టెస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రీ మార్కెట్ యొక్క క్లోజ్ హైయర్ దెన్. సో, హైయర్ దెన్ సార్ రాసుకొని దీన్ని ఇప్పుడు ప్రీ మార్కెట్ యొక్క ఓపెన్‌తో నేను కంపేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఓపెన్ రాసి నేను డన్ క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రీ మార్కెట్ అనే కండిషన్ నేమ్ ఇస్తూ దీన్ని స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. అంటే ప్రీ మార్కెట్‌లో ఓపెన్ అయిన ప్రైస్ కంటే క్లోజ్ ప్రైస్ ఏదైతే ఎక్కువుందో, అంటే ఒక రకంగా సింపుల్‌గా చెప్పాలంటే ప్రీ మార్కెట్‌లో గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే ఫార్మ్ అయిందో అది మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అన్నీ కూడా వచ్చాయి. అయితే డెమో పర్పస్ నేను చూపించడం కోసం ప్రీ మార్కెట్‌లో పాజిటివ్ బయాస్‌లో ట్రేడ్ అయ్యి ఫస్ట్ 5 మినిట్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ 5 మినిట్స్ పాజిటివ్ బయాస్‌లో ట్రేడ్ అయిన స్టాక్స్ ఏంటి అనేది నేను చూడాలి అని అనుకుంటున్నాను. సో, దానికి సంబంధించిన కండిషన్ మనం ఎలా రాయొచ్చు అని గనక చూసుకుంటే, సో, దానికోసం నేనిక్కడ యాడ్ అనదర్ కండిషన్ యాడ్ చేస్తున్నాను. చేసి ఇప్పుడు నేను ఫస్ట్ 5 మినిట్స్ రాయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఓపెనింగ్ రేంజ్ తీసుకుంటా అనమాట. సో, ఓపెనింగ్ రేంజ్ కండిషన్ తీసుకొని దీంట్లో ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో సో, క్లోజ్‌ని సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. ఇది నాకు ఫస్ట్ 5 మినిట్స్ యొక్క ఓపెన్ కంటే కూడా పైనుండాలి. అందుకోసమని ఇక్కడ హైయర్ దెన్ అనే కండిషన్ రాస్తున్నాను. సో, హైయర్ దెన్ మళ్ళీ అగైన్ ఓపెనింగ్ రేంజ్ బ్రేకౌట్. సో, ఓపెనింగ్ రేంజ్‌లో దాని యొక్క ఓపెన్ కంటే అది కూడా ఫస్ట్ 5 మినిట్స్ యొక్క ఓపెన్ కంటే కూడా ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్లోజ్ అనేది పైనుండాలి. అంటే మన అర్థం ఏంటంటే ఫస్ట్ 5 మినిట్స్‌లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్‌లో గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి ఉండాలి. ప్రీ మార్కెట్‌లో కూడా మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి ఉండాలి. అలాంటి స్టాక్స్ ఏంటి అని గనుక నేను స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. చేస్తే నాకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ వచ్చాయి. సో, ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏసీసీ అనే స్టాక్‌ని తీసుకొని అది ఎలా బిహేవ్ చేసింది అనేది చూస్తాను. ఇక్కడ నాకు ప్రీ మార్కెట్ కండిషన్ మనం చార్ట్ ఉండదు కాబట్టి చూడలేము కానీ, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో, నేను కైట్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేశాను. సో, దీంట్లో ఏసీసీ అనే స్టాక్‌ని యాడ్ చేసుకొని దాని యొక్క చార్ట్ చూద్దాం అని అనుకుంటున్నాను. సో, దీంట్లో ఇప్పుడు నేను 5 మినిట్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో, 5 మినిట్ చార్ట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది. సో, ప్రీ ఓపెన్ మార్కెట్‌లో ఏమైందంటే యాక్చువల్‌గా నిన్నటి యొక్క క్లోజ్ ఇక్కడ 3:30కి 1690 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత ప్రీ మార్కెట్‌లో సమ్‌వేర్ ఇక్కడెక్కడో ట్రేడ్ అయింది. ట్రేడ్ అయిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి అది 1704 దగ్గర ఓపెన్ అయిందనమాట. 1704 నుంచి 1716 దాకా మనకి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే ఓపెన్ కంటే క్లోజ్ పైన అయ్యింది కాబట్టి మనకి స్కాన్ చేసి వచ్చింది. అండ్ అలాగే ప్రీ మార్కెట్‌లో కూడా మనకిది పాజిటివ్ బయాస్‌లోనే ఉంది. సో, ఇలాగ రెండిట్లో పాజిటివ్ బయాస్ ఉంది కాబట్టి కనుక నేను దీన్ని ఇక్కడ బై చేసుకునుంటే 1716 నుంచి ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1756 దాకా ఎళ్ళింది. అంటే మనకి ఒక 2% ఒక షార్ప్ మూవ్ అనేది ఇచ్చింది. సో, జనరల్‌గా మనం ఇంట్రాడే ట్రేడ్ చేసుకునేటప్పుడు ఒకవేళ ప్రీ మార్కెట్‌లో పాజిటివ్ బయాస్ ఉందా? నెగెటివ్ బయాస్ ఉందా? లేకపోతే ప్రీ మార్కెట్‌లో మనం ఏదైనా స్టాక్ స్కానర్స్ రాసుకోవాలి అని అనుకుంటే మనకిలాగా స్ట్రీక్ యొక్క ప్లాట్‌ఫార్మ్ అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, అలాగే ఒకవేళ నేను స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇప్పుడు నేను ప్రీ మార్కెట్‌లో పాజిటివ్ బయాస్ కాదు నెగెటివ్ బయాస్ చూడాలి అని అనుకున్నాను అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుంది ప్రీ మార్కెట్ క్లోజ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ హైయర్ దెన్ కాకుండా లోవర్ దెన్ చేస్తున్నాను. అంటే ఓపెన్ కంటే క్లోజ్ అనేది కింద ఉండాలి అని అనుకుంటున్నాను. సో, ప్రీ మార్కెట్ క్లోజ్ అనేది లోవర్ దెన్ ప్రీ మార్కెట్ ఓపెన్ ఉండాలి. అండ్ అలాగే ఓపెనింగ్ రేంజ్ కూడా సపోజ్ లోవర్ దెన్ ఉండాలి అని అనుకుంటున్నాను. సో, ఇలా గనక నేను చూస్తే ఏవైనా స్టాక్స్ వస్తాయో రావో చూద్దాం. సో, ఇక్కడ కండిషన్ కూడా లోవర్ దెన్ కింద కన్వర్ట్ చేసి చూస్తున్నాను. సో, లోవర్ దెన్ ఓపెనింగ్ రేంజ్ బ్రేకౌట్ చేశాను. స్కాన్ అండ్ సేవ్ చేస్తే సో, ఇక్కడ మనం రాసిన కండిషన్ ప్రకారం ప్రీ మార్కెట్‌లో నెగెటివ్ బయాస్ అండ్ అలాగే ఫస్ట్ 5 మినిట్స్‌లో నెగెటివ్ బయాస్ ఉన్న స్టాక్స్ 3 వచ్చాయన్నమాట. ఏషియన్ పెయింట్, కోల్ ఇండియా అండ్ డాబర్. జనరల్‌గా మనకి ఇలాంటి స్ట్రాటజీస్ ఏవి తెలిసినా కూడా మనం ఇక్కడున్న మార్కెట్ లైవ్ డేటాని వాడుకుంటూ స్టాక్ స్కానింగ్ చేయడం కోసం మనకి స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతూ ఉంటుంది. ఎమోషన్‌లెస్‌గా ట్రేడ్ చేయడానికి మనం ఇంకా ఫర్దర్‌గా రకరకాల కండిషన్స్ రాసుకుంటూ వాటిని బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఏదైతే సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీస్ ఉన్నాయో అండ్ సక్సెస్‌ఫుల్ స్కానర్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం ట్రేడ్ చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా ఎర్న్ చేస్తూ ఉండొచ్చు. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.